అందరికీ నమస్కారం. ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా మనము ఏదో ఒక అంశం గురించి మాట్లాడుతున్నాం. ఒక్కొక్కసారి నేనే కొన్ని అంశాలు తీసుకొని మాట్లాడుతున్నాను. ఒక్కొక్కసారి స్పెషలిస్ట్‌లతో గూడా మాట్లాడిస్తున్నాం. ఈసారి ఈ శనివారము ముఖ్యంగా ఈ కరోనా టైంలో మన పరిస్థితి ఎలా ఉంది అంటే హాస్పిటల్స్‌కి పోయే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ దంత సమస్యలేవైనా వస్తే అంటే పళ్ళ నొప్పులు కావచ్చు, లేకపోతే ఏదన్నా పళ్ళు పుచ్చిపోతే కావచ్చు, ఉన్నట్టుండి రాత్రిలో ఏ పళ్ళు నొప్పో వస్తే ఇప్పుడు పళ్ళ డాక్టర్ల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా పెద్దగా ప్రాక్టీస్ చేయడం లేదు. సో, ఇలాంటి ఈ సమస్యల ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఏం చేసుకుంటే అంటే మనం ఇంట్లోనే ఏమన్నా వీటికి పరిష్కారం చేసుకోవచ్చా? లేకపోతే అసలు రాకుండా ఎలా చూసుకోవాలి ఈ సమస్యలన్నీ? వస్తే డాక్టర్ దగ్గరికి పోవాలి అని అనుకుంటే డెంటిస్ట్ దగ్గరికి పోవాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? అంటే కోవిడ్ వచ్చే ప్రమాదం లేకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ మనకి వివరించడానికి ఈరోజు డాక్టర్ చైతన్య గారు వచ్చారు. వాళ్ళతో మనము మాట్లాడదాం. హాయ్ చైతన్య. హలో మేడం. ఏం లేదు. ఈరోజు యాక్చువల్‌గా మీ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గాని, అట్లాగనే ఐసీఎంఆర్ వాళ్ళు గాని, అసలు డెంటల్ ప్రాక్టీసు చేయొద్దు అన్నట్టు ఉన్నారు కదా! మరది ఏంటి అసలు? అవునండి. చేయకపోతే ఎలా ప్రజలకి? చెప్పండి కొంచెం. డెంటల్ ప్రాక్టీస్ అనేది చేయొద్దు అనేది అనడం వాస్తవేనండి. కానీ కొంతవరకు అంటే డెంటల్ ప్రాక్టీస్‌లో బేసికల్లీ మేము ఒక ఇన్‌స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం. ఎయిర్ ఓటర్ అని. అది గాలితోని నడుస్తుంది. సో, ఇలాంటి ఆ ఇన్‌స్ట్రుమెంట్ వాడి ఒక 50-60% వరకు అదే ఇన్‌స్ట్రుమెంట్ యూజ్ చేసి మేము ఏ ఏ ఏ ట్రీట్మెంట్ చేసినా మాక్సిమం అదే యూజ్ చేస్తామండి. అలాంటిది కాకుండా ఆ ట్రీట్మెంట్స్ గాకుండా ఆ ట్రీట్మెంట్స్ కాకుండా ఎలెక్టివ్స్ అంటామండి. అంటే ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. అంటే ఎక్స్‌ట్రాక్షన్ గాని, పన్ను తీసేయాల్సి వచ్చే పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలా కాకుండా కొంతమందికి ఇట్లా బుగ్గ సైడ్ ఇట్లాగా వాచిపోతుందండి. అంటే యాబ్సెస్ అంటాం మనం. యాబ్సెసెస్ గాని, లేకపోతే సిస్ట్స్ గాని ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ అయితే ఆపలేము. సో, అది అలాంటి ట్రీట్మెంట్స్ కూడా అలాంటి డిసీజెస్‌కి గాని, అలాంటి చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో వాటికి మనం ఎట్లనో ఆ ఇన్‌స్ట్రుమెంట్ యూజ్ చేయం. సర్జికల్‌గానే చేస్తాం. సో, ఇలాంటివి చేయాలి. ఏవైతే అవసరం పడతాయో చాలా అంటే ఎమర్జెన్సీ కింద కన్సిడర్ చేస్తామో, ఇట్లాంటి సిస్ట్‌లు గాని, ఇట్లాంటి యాబ్సెసెస్ గాని, లేకపోతే ఎనీ ఎక్స్‌ట్రాక్షన్స్ గాని ఇవి అయితే చేయమని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం ఆల్‌మోస్ట్ ఒక 2 నెలల ముందే జరిగింది. అలాంటివే చేస్తున్నాం కూడా. బయట ప్రాక్టీస్ కూడా అవే నడుస్తున్నాయి. అది ఇలాంటి టైంలో ఉంది కదా! పళ్ళు నొప్పొస్తే మరి కన్సల్టేషన్ కోసం రావాలి. కన్సల్టేషన్‌కొస్తే మీరు దగ్గరుండి పంటలోకి లైటేసి చూడాలి గదా! అట్లాంటప్పుడు అది అవునండి. డాక్టర్ ఇబ్బందే, వచ్చిన పేషెంట్‌కి కూడా ఇబ్బందే కదా! మరి ఎలా చేస్తారు మీరు? అవునండి. మేమిప్పుడు తీసుకున్న ప్రస్తుతానికైతే మేము తీసుకుంటున్న జాగ్రత్తలైతే ఎవ్రీ పేషెంట్‌కి ఒక పీపీఈ కిట్ మార్చుకోవడం, దాని తర్వాత ఫేస్ షీల్డ్ యూజ్ చేయడము. ఇట్లా మామూలుగా బయటైతే మౌత్ మాస్క్‌లవి వాడమంటున్నారు. మేమైతే ఇంకొంచెం జాగ్రత్తగుండాలి కాబట్టి నోటి దగ్గర ప్రాంతంలో ఉంటాం కాబట్టి రెస్పిరేటర్స్ అని దొరుకుతాయండి. అంటే ఇట్లాగా హ్మ్. మామూలుగా మెడికల్ రెస్పిరేటర్స్ ఉంటాయి. మేము యూజ్ చేసేది రెస్పిరేటరు. ఒక సాధారణ వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకుంటే గనక, ఇప్పుడు పెయింట్ చేసేటప్పుడు వాళ్ళు మాస్క్ పెట్టుకుంటారు గదండీ! పెయింట్ లోపలికెళ్ళకుండా గాని, లేకపోతే కెమికల్ ఫ్యాక్టరీస్‌లలో ఏవైతే కొంచెం హానికరంగా ఏవైతే కెమికల్స్ రిలీజ్ అవుతాయో, ఆ కెమికల్ ఫ్యాక్టరీస్‌లలో పనిచేసే వాళ్ళు రెస్పిరేటర్స్ అని పెట్టుకుంటారండి. తొందరగా రిలేట్ చేసుకోవచ్చు నార్మల్ పబ్లిక్. అట్లాగనే మెడికల్ రెస్పిరేటర్ విత్ N95 రెస్పిరేటర్స్ దొరుకుతున్నాయి. అవి మేము పెట్టుకొని చేయడము. ప్లస్ రెండోది మొత్తం కంప్లీట్ ఫేస్ షీల్డ్ ఉంటుందండి మాకు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. సో దట్ ఈవెన్ మాకు లోపలికి ఎయిర్ గూడా ఎళ్ళకుండా ఉంటుంది. వాక్యూమ్ సక్షన్‌తోనుంటుంది. కళ్ళ దగ్గర గాని, కళ్ళకి ప్రొటెక్షన్ గాని వాటికి. అవి యూజ్ చేసి చేస్తున్నామండి. అండ్ ప్రతి పేషెంట్‌కి ర్యాప్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనకి ఎట్లయితే ఫుడ్ గ్రేడ్ ర్యాప్ ఉంటుందో, మెడికల్ గ్రేడ్ ర్యాప్ కూడా ఉంటుంది. సో మేము మొత్తం చైర్ మొత్తాన్ని మేము ర్యాప్ చేసుకొని ప్రతి పేషెంట్‌కి ఆ ర్యాప్ తీసేసుకొని
అండ్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి మేము ర్యాప్ తీసేసి చేసుకుంటున్నాము. దానికంటే బెటర్ నేను ఇంకా మా కొలీగ్స్ యూజ్ చేస్తుంది ఏంటంటే డిస్పోజబుల్వి ఇన్స్ట్రుమెంట్స్ దొరుకుతున్నాయండి. సో ఇంకా స్టెరిలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కరెక్టేనండి. క్లాస్ బి స్టెరిలైజేషన్ అవన్నీ పద్ధతులు ఫాలో అవ్వడం కరెక్టే. కానీ ఇంకా స్టెరిలైజేషన్ కంటే కూడా మించింది డిస్పోజలేనండి. డిస్పోజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ మేము వాడుతున్నాము. వాటి డిస్పోజల్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వాటిని మేము బయోహజార్డ్ లో డిస్పోజ్ చేయడం కానీ, లేకపోతే వాటిని ఫ్యూమిగేట్ చేసేసి కంప్లీట్ గా వాటిని కాల్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేస్తున్నాము. మీరైతే సో అన్ని వుడెన్ జాగ్రత్తలు పేషెంట్లకి ఏ రకమైన ఇది ఇది అవునండి. సరే. అవును. కానీ ఇప్పుడు పేషెంట్ల పరిస్థితి ఏంది? వాళ్ళు దగ్గరగా ఇప్పుడు సపోజ్ మీకే ఎవరికైనా డాక్టర్లకే మీరు డెంటల్ డాక్టర్లకి ఎవరికైనా పొరపాటున కోవిడ్ ఉంటుందనుకోండి. ఎందుకంటే ఈ టైంలో ఏసిమ్ప్టమాటిక్‌గా కూడా ఉంటున్నారు. సింప్టమ్స్ ఏమీ అవునండి. లేకుండా అవును. ఉంటారు. సో మీరు ఎక్కువ అవునండి. మంది వాళ్ళతో కాంటాక్ట్‌లోకి వస్తారు గాబట్టి, మరి అవునండి. డాక్టర్‌ను ఎట్లా పేషెంట్‌కి? మీ దగ్గరకొస్తారు డెంటల్‌కి. అవునండి. సపోజ్ మీకే అవునండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు అంటే అది మేము అంటే ఇప్పుడు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అని వచ్చాయి కదండీ! ర్యాపిడ్ హ్మ్. టెస్టింగ్ కిట్స్ ఇంకా మాకు మ్యాండేటరీ అయిపోతుందది. ఎవ్రీ 1 మంత్‌కి గాని, ఎవ్రీ 20 డేస్‌కి గాని మేము చెక్ చేసుకొని చూసుకోవడము. అండ్ రెండోది హ్మ్. సింప్టమాటిక్ ఉంటే ఇంకా మొత్తం క్లోజ్ చేసి ఒక 1 ½ 2 మంత్స్ వరకు ప్రాక్టీస్ నుంచి పక్కకెళ్ళడం ఇలాంటివి చేస్తున్నారు. లేకపోతే గనుక ఫస్ట్ ర్యాపిడ్ టెస్టింగ్ చేసుకొని ఒకవేళ పాజిటివ్ వస్తే నెక్స్ట్ చేసుకోవాల్సిన టెస్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ప్రాక్టీస్ రావడము. దిస్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ఆల్మోస్ట్ అంటే ఎవ్రీ 1 మంత్‌కి మేము చేసుకోవాల్సొస్తుంది మ్యాండేటరీగా. సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా సరే. సో దట్ ఓకే. మా ప్రాక్టీస్ వల్ల పక్కన ఆ! ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చెప్పండి. ఎలాంటి సమస్యలకి ఖచ్చితంగా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి డెంటిస్ట్ దగ్గరికి రావాలా అనేది అంటారు మీరు? ఇప్పుడు పళ్ళు ఎలాంటి? నొప్పొచ్చిందనుకోండి. ఆ! అక్యూట్ పెయిన్. ఆ! ఉన్నట్టుండి ఏదో ఆ! పంట్లో ఉంది. దానికి రావాలనా? అట్లాగే పిప్పి పళ్ళులుంటాయి కదా! వాటికి మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని 3 సిట్టింగ్‌లు, 4 సిట్టింగ్‌లు అలా ఇస్తుంటారు కదా! ఆ! మరి వీటికి అవును. రావాలనా? లేకపోతే కొంత పోస్ట్‌పోన్ చేసుకోవచ్చా? పోస్ట్‌పోన్ చేయడం అనేది చేసుకోవచ్చండి యాక్చువల్లీ. కానీ హ్మ్. మీరు చూస్తా ఉండాలి. ఆ పన్ను ఎంతవరకు ఒకవేళ నార్మల్‌గా జస్ట్ డిస్కలరేషన్ వచ్చి అంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఒకసారి అడిగి చెక్ చేయమని చెప్పి, లేకపోతే మీకు మీరుగా మిర్రర్‌లో చూసుకొని చెక్ చేయమని చెప్పి, దాని డిస్కలరేషన్ వరకు ఉండి మీకు పెయిన్ లేదు. అప్పుడప్పుడు కొంచెం లైట్‌గా ఇలా సెన్సిటివిటీ ఉంది. లైట్‌గా జివ్వుమని లాగడం గాని, ఇలాంటివేమన్నా ఉంటే అవాయిడ్ చేయొచ్చండి మాక్సిమం మెడికేషన్ యూజ్ చేసి. లేదు అనుకుంటే అసలు మీరు భరించలేనంత పెయిన్ వస్తుంది. లేదంటే మీకు ఒక సైడ్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది. ఇక్కడంతా కొంతమందికి స్వెల్లింగ్ వచ్చేస్తుందండి మొత్తం అంతా. సో, ఇన్ దట్ కేస్ దే విల్ బి లూజింగ్ 2-3 టీత్ ఎట్ ఎ టైమ్. సో, అలాంటి పరిస్థితులేమన్నా ఉంటే ఇట్స్ బెటర్ యూ గో అండ్ విజిట్ ఎ డాక్టర్ ఫస్ట్. అది విజిట్ చేసిన తర్వాత అప్పుడు గూడా డైరెక్ట్‌గా ఒకసారి ట్రీట్‌మెంట్‌కి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆయనతోని చెక్ చేసుకొని, ఆయన చెప్పిన దాన్ని బట్టి ఒకసారి ఫస్ట్ ఒక 1 వీక్ మెడికేషన్ యూజ్ చేసి, దాని తర్వాత ట్రీట్‌మెంట్‌కెళ్ళడం అనేది సమంజసం అని నేను భావిస్తున్నానండి. అండ్ అలానే అంటే ఇప్పుడు చేస్తున్నాం గూడా మేము కూడాను. ఇప్పుడు మెడికల్ డాక్టర్లంతా ఏం జేస్తున్నారంటే, ముందు స్కైప్‌లో గాని, హ్మ్. దీంట్లో వీడియో హ్మ్. కన్సల్టేషన్ ఇస్తున్నారు. అంటే వీడియో హ్మ్. కన్సల్టేషన్ పేషెంట్‌కి కరెక్ట్‌గా అసలు అవసరము అని అనుకున్నప్పుడు వాళ్ళు హ్మ్. హాస్పిటల్‌కి రమ్మంటున్నారు. లేదు హ్మ్. వీడియో కన్సల్టేషన్‌లోనే ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అనుకోండి. ఏదో హ్మ్. పంటి నొప్పి ఏసుకోవాలా? లేకపోతే ఏం పెయిన్ కిల్లర్ ఏసుకోవాలా? లేకపోతే ఏంటి వాళ్ళేమన్నా ఆహ్, 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 మౌత్ వాష్‌లు ఏం వాడాలా? ఇలాంటివి మీరు ఏమైనా చెప్తున్నారా? వీడియో అవునండి. కన్సల్టేషన్ వీడియో కన్సల్టేషన్స్ అంటే వీడియో కన్సల్టేషన్స్ ఆల్‌మోస్ట్ ఒక 3 మంత్స్ నుంచి చేస్తూనే ఉన్నామండి. ఇప్పుడు 90% డెంటల్ ప్రాబ్లమ్స్‌లలో ఇప్పుడు గమ్ డిసీజెస్ ప్రాబ్లమ్స్ గాని ఇట్లాంటివి వచ్చినప్పుడు అవి మాక్సిమం అవాయిడ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే హ్మ్. స్కేలింగ్ చేయడం గాని ఇట్లాంటివి లేకపోతే ఏమన్నా ఎస్థెటిక్స్‌కి సంబంధించిన లుక్‌కి సంబంధించినవి
మాక్సిమం డెంటల్లో చాలా వరకు లుక్ సంబంధించిన వరకు ఆర్థో ట్రీట్మెంట్స్ అని జరుగుతుంటాయి బిలో ఏజ్ ఆఫ్ 23-24. అలాంటివన్నీ కంప్లీట్ గా మన క్లోజ్ డౌన్ చేసుకొని అట్లాంటి కేసెస్ చేయకుండా ఉండడం. దాని తర్వాత ఫస్ట్ పేషెంట్ ని పెయిన్ ఉంటే ఓన్లీ పెయిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్, అంటే వేర్ పేషెంట్ కెనాట్ ఎఫోర్డ్ టు టేక్ దట్. రాత్రిపూట చాలా ఎక్కువ పెయిన్ వచ్చేస్తుందండి. అంటే అప్పుడప్పుడు మనకి అందరికీ తెలిసే ఉంటుంది, పంటి నొప్పి చాలా ఘోరంగా ఉంటుంది రాత్రిపూట. సో అలాంటి పరిస్థితులలో ఒకవేళ అలా ఉంటే గనక, అలా వస్తుంది అని కానీ పేషెంట్ భావించి కంగారు పడితే, దెన్ వీఆర్ టేకింగ్ ఇన్ ద పేషెంట్. లేదు అనుకుంటే ఇప్పుడు నార్మల్ గా ఆర్థో ట్రీట్మెంట్ కానీ లేకపోతే బ్రేసెస్ పెట్టించుకోవడానికి కానీ, లేకపోతే ఏవైతే కేసెస్ మేము డిలే చేయగలగము, అంటే ఇప్పుడు మిస్సింగ్ టీత్ ఉన్నాయి అనుకోండి, మిస్సింగ్ టీత్ ని మేము రీప్లేస్ చేస్తాము. సో దట్ ఈస్ నాట్ అంత ఎమర్జెన్సీ అయితే కాదు. అట్లాంటి ఎమర్జెన్సీ కాని కేసెస్ ఏవైతే ఉంటాయో ముందు వాళ్ళతో మాట్లాడి మేము తెలుసుకొని, అంతతో వాళ్ళ సింటమ్స్ తెలుసుకొని, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్ అవి తీసుకొని, వాళ్ళ డేటా అంతా, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు బయటికి వెళ్తారు, అంటే వాళ్ళ ప్రొఫెషన్ ఈజ్ ఇట్ అలౌవింగ్ టు స్టే దెమ్ ఎట్ హోమ్. అంటే ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నెక్స్ట్ ఇయర్ వరకు ఇచ్చేసారు. సో అలాంటి పేషెంట్స్ అనేది మేము వాళ్ళ ప్రొఫెషన్ కూడా చూసుకొని వీఆర్ టేకింగ్ ఇన్ ద పేషెంట్ అండి. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఈ సమస్యలు రాకుండా ఓరల్ హైజీన్ అనే అంటారు. ఓరల్ హైజీన్ ఉండడము అనేది చాలా అవసరం. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లోనే? అంటే ఈ సమస్యలు చిన్నవన్నీ, ఈ పిప్పి పళ్ళు ఇలాంటి సమస్యలన్నీ రాకుండా ఉండాలి ఇప్పుడు అంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? పిప్పి పళ్ళు అవన్నీ రాకుండా ఉండాలంటే అండి, ఫస్ట్ థింగ్ బ్రషింగ్ అండి. బ్రషింగ్ టెక్నిక్ అనేది ఒకటి ఉంటుంది. అడ్వాన్స్ బ్యాస్ టెక్నిక్ అని అంటాము. అంటే అడ్వాన్స్ బ్యాస్ టెక్నిక్. హ్మ్. సో హుహు. ఆ టెక్నిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టెక్నిక్ హ్మ్. లో బ్రష్ చేయడం ఒకటి. రెండోది మనం మాక్సిమం ఈవినింగ్ పూట తినేసిన తర్వాత మనం బ్రష్ చేయడం మాక్సిమం మానేస్తామండి. అవాయిడ్ చేస్తాము. అది మర్చిపోవడం వల్ల కానీ, అట్లీస్ట్ రోజు కుదరకపోయినా 2 రోజులకు ఒకసారి కానీ అలా చేసుకుంటూ ఉంటే మీకు ఇన్సిడెన్స్ ఆఫ్ క్యావిటీస్ అనేది అంత ఎక్కువ ఉండదు. మూడోది మనం ఫ్లాసింగ్ అనేది చేసుకుంటే రెగ్యులర్ గా ఈ మధ్య చాలా కంఫర్టబుల్ గా ఉండే ఫ్లాసెస్ కూడా వచ్చాయి. సో ఫ్లాసింగ్ అవన్నీ చేసుకున్నా, ఇంటర్డెంటల్ బ్రషెస్ యూజ్ చేసుకున్నా సరే మీకు పంటికి మధ్యలో గార పట్టడం కానీ, జింజివైటిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ రావు. సో యూ కెన్ అవాయిడ్ గోయింగ్ ఫర్ అ డెంటిస్ట్ ఫర్ ఆల్మోస్ట్ 6-7 months వరకు అవాయిడ్ చేయొచ్చండి ఇవన్నీ యూజ్ చేస్తుంటే. పళ్ళు లూజ్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. ఒకవేళ కనుక బాగా పెయిన్ వస్తుంది, ఇంకా సెన్సేషన్ పోతుంది అది ఇది అనుకుంటే కనుక క్లోవ్ ఆయిల్ అని ఉంటుందండి. క్లోవ్ ఆయిల్ యూజ్ చేయడం కానీ పంటలో. అంటే సో దిస్ ఈస్ లైక్ ఏంటండి? లవంగమా? లవంగాలంటాం గదా! లవంగం ఆయిల్. లవంగాలండి, లవంగాలు. డైరెక్ట్ లవంగం యూజ్ చేయడం కంటే కూడా క్లోవ్ ఆయిల్ దొరుకుతుందండి ఆయిల్. మెడికల్ షాప్స్లలో. సో హ్మ్. బ్రాండెడ్ ఉన్నాయి కూడా. సో అట్లాంటివి తీసుకొని దెన్ యూ కెన్ యూజ్ ఇట్ అండి. అంటే మీకు ఏ పంట మీద అయితే సెన్సేషన్ బాగా, అంటే సెన్సిటివిటీగా బాగా ఎక్కువ అనిపిస్తుందో దాని మీద వార్నిష్ లాగా ఒకసారి పెట్టుకొని, అంటే ఇట్ విల్ వర్క్. ఆబ్వియస్లీ టెంపరరీనే అండి అది. దట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. బట్ టిల్ ద టైమ్ పాసెస్ ఇట్లాంటి అప్పటికప్పుడు చిన్న వాటికి అప్పటికప్పుడు ఇట్లాంటి చిన్న వాటికి మీరు డైరెక్ట్ గా హాస్పిటల్ గానీ లేకపోతే డాక్టర్ దగ్గరికి జంపిన్ కాకుండా ఇట్ కెన్ డిలే ఇట్ ఫర్ సమ్ టైమ్. హుహు. సో ఇలాంటివి బ్రె చేసుకోవచ్చు. అండ్ రెండోది మీరు ప్రతిసారి ఫుడ్ తిన్న తర్వాత పుక్లించేసి ఉమ్మడం, హ్మ్. అట్లీస్ట్ వారానికి ఒకసారి ఉప్పు నీళ్ళతోని పుక్లించేసి ఉమ్మడం, ఇలాంటివి చేస్తా ఉంటే మీ గమ్ హెల్త్ అవి కూడా బాగుంటుంది. అండ్ రెండోది డైలీ మనం బ్రష్ చేసుకున్న తర్వాత ఒకసారి వేళ్ళతోటి మనం మసాజ్ చేసుకుంటే గమ్స్ అని బ్లడ్ హుహు. సప్లై అది కూడా పెరుగుతుందండి. బ్లడ్ సప్లై అది పెరిగి కూడా మీకు గమ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే జింజివైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, పళ్ళు లూజ్ అయిపోతుంటే కనుక కొంచెం గట్టిపడడానికి ఆస్కారాలు కానీ ఎక్కువ ఉంటాయి. సో దిస్ విల్ హెల్ప్ యూ టు అవాయిడ్ గోయింగ్ టు అ డెంటిస్ట్. హ్మ్. హ్మ్. ఓకే. బ్రషింగ్ అన్నారు గదా! అదేదో చెప్తానన్నారు చెప్పండి? అడ్వాన్స్ బ్యాచ్ టెక్నిక్ అంటే అండి, మనం జనరల్లీ ఇది నా ఫింగర్ గనుక ఒకవేళ బ్రష్ అనుకుంటే
90%, ఒక 60 to 90% ఆఫ్ ది పాపులేషన్ సింగిల్ డైరెక్షన్ లో బ్రష్ చేస్తాం, ఇలాగా. అడ్వాన్స్ బ్యాష్ టెక్నిక్ అంటే ఒకవేళ ఇక్కడ నా అప్పర్ టీత్ ఉంటే పైనుంచి కిందకి స్వీపింగ్ మోషన్, కింద నుంచి పైకి మళ్ళీ స్వీపింగ్ మోషన్. అట్లనే ఇట్ సైడ్ కూడా అండి, పైనుంచి కిందకి స్వీపింగ్ మోషన్, కింద నుంచి పైకి స్వీపింగ్ మోషన్. అండ్ ఒక 80% పాపులేషన్ మనం ఈ లోపల సైడ్ అంటే ఈ టీత్ లోపల సైడ్ మనం బ్రష్ చేయడం అసలు చేయమండి. సో మనం బ్రష్ ని ఒకవేళ నా ఫింగర్ ఇట్లుంటే ఇది నా బ్రష్ అయితే ఇటువైపు పెట్టి ముందు పళ్ళ వెనక భాగాన్ని, ముందు పళ్ళ ముందు భాగాన్ని, అట్లనే పైన పళ్ళ వెనక భాగాన్ని, పైన పళ్ళ ముందు భాగాన్ని బ్రష్ చేసి అక్కడ ఉన్న అంతా ఒకసారి ఫ్లాస్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ రెండోది ఇంకొకటి ఏంటంటే అండి, మనం బ్రషింగ్ అనేది 2 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు. కొంతమంది వరకు ఒక అపోహ ఏంటంటే ఎక్కువ మనం బ్రష్ చేస్తే ఎక్కువ హైజీన్ మెయింటైన్ చేయొచ్చు అనే అపోహ ఉంటుంది. దాంతో చాలా గట్టిగా రుద్దేస్తుంటారు. సో అలా చేయడం కంటే కూడా అండి, మనం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పన్ను అనేది హార్డ్ మెటీరియల్, పంటి పైన చిగురు అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. మన 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 స్కిన్ కంటే, మన చర్మానికంటే కూడా చాలా నాజుగ్గా ఉంటుంది. సో మనం బ్రష్ పెట్టి అలా చేస్తా ఉంటే, అంత గట్టిగా చేస్తా ఉంటే అది కూడా రప్చర్ అయ్యి కొంచెం పైకి వెళ్ళిపోతుందండి. రిసెషన్ అంటాం మనము, ట్రామాటిక్ రిసెషన్ అంటాము. దానికి ట్రామా క్రియేట్ చేసినట్టు అవుతుంది. అంతసేపు బ్రష్ చేయకూడదు, అంత ప్రెషర్ కూడా పెట్టకూడదు. జెంటిల్ మూవ్మెంట్స్ ఇస్తా ఉండాలి, లోపల భాగం బయట భాగం. అంటే యూ కెన్ బి జెంటిల్ బట్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ క్లియర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ మౌత్ రాదర్ దాన్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. అదొకటి మేజర్ పార్ట్ అండి. అండ్ సెకండ్ థింగ్, మనకి అడ్వర్టైజ్మెంట్స్ లో చూపించినట్టు బ్రష్ టిప్ నుంచి లాస్ట్ వరకు వేసుకోవాల్సిన అవసరం లేదండి. పేస్ట్ ఒక కొంచెం బఠానీ గింజ అంత టూత్ పేస్ట్ బ్రష్ మీద పెట్టుకుంటే ఆ మాత్రం సరిపోతుందండి. సో అది అట్లా ఈ జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బెటర్. అండ్ రెండోది, మనం మౌత్ వాషెస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయండి మార్కెట్లో. సో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, పాపులర్ బ్రాండ్స్వి. అవి తీసుకొని మనం తిన్న ప్రతి మీల్ తర్వాత కుక్లి చుమ్మేసేయడము. దాని తర్వాత మనం ఎప్పుడైతే షుగర్స్ తింటామో, అంటే స్వీట్స్ కానీ లేకపోతే చాక్లెట్స్ తింటామో, అలాంటి పరిస్థితులలో రిటెన్షన్ అనేది ఎక్కువ ఉండిపోతుందండి పంటికి మధ్యలో. ఇప్పుడు నా వేళ్ళకి మధ్యలో ఎట్లాగైతే గ్రూవ్స్ ఉన్నాయో, ఈ ఒక నకల్కి ఇంకో నకల్కి మధ్యలో గ్రూవ్స్ ఎట్లుంటాయో, పంటిలో చాలా మైన్యూట్ గ్రూవ్స్ ఉంటాయండి. సో మనం చాక్లెట్ తిన్నప్పుడు అది సెమీ సాలిడ్ గా అయిపోయి ఆ గ్రూవ్స్ లలో ఇరుక్కుపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎక్కువ శాతం క్యావిటీస్ అనేది జరుగుతుంది. సో చాక్లెట్స్ అనే కాదు, చిన్నపిల్లలు అయితే చాక్లెట్స్ అని చెప్తాము. కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక ఏజ్ వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి కదండి మనకి, కాకినాడ కాజా అని చెప్పి, ఇవన్నీ లిక్విడీగా ఉంటాయి. సో ఇట్లాంటి స్వీట్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్వీట్స్ ఆ గ్రూవ్స్ లలో ఇరుక్కుని అంటే రాత్రిపూట తింటే అది ఇంకొంచెం ఎక్కువ నష్టం చేస్తుందండి. ఎందుకంటే మనం పడుకున్న తర్వాత నోరు వాడడం మానేయడం ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 9 గంటల వరకు ఆపేస్తామండి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మనం 6 గంటల నుంచి డిపెండింగ్ అపాన్ ది పర్సన్ 6 గంటల నుంచి 8 గంటల వరకు దాన్ని అట్లా వదిలేస్తాం. సో 6 గంటలు 8 గంటలు అలా రిటెన్షన్ ఫుడ్, అందులో స్వీట్ షుగర్ రిటెన్షన్ ఉంది అంటే కనుక అది చాలా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి. కొంతమందికి డైలీ స్వీట్స్ తినే హ్యాబిట్ ఉంటుంది. స్వీట్స్ తినండి పర్లేదు, కానీ స్వీట్ తిన్న ప్రతిసారి మేక్ ష్యూర్ దట్ యు ఆర్ గాగ్లింగ్ అండ్ స్పిట్టింగ్ ఇట్ అవుట్. మీరు పుక్కిలించి ఉమ్మేస్తున్నాను అని కాన్షియస్ గా అనుకోవాలి స్వీట్ తిన్న ప్రతిసారి. అదొకటి. అండ్ రెండోది, టీ కాఫీ తాగినప్పుడు కూడా చాలా మంది మనం నెగ్లెక్ట్ చేస్తాము. టీ కాఫీలో కూడా దెర్ ఇస్ హై అమౌంట్ ఆఫ్ షుగర్. సో ఎప్పుడైతే షుగర్ రిటెన్షన్ ఎక్కువ అవుతుందో మీ క్యావిటీ వచ్చే ఆస్కారం ఎక్కువ పెరుగుతుంది. సో ఇలాంటివి ఒకటి కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత ఇంకో విషయం చూస్తే, ప్రెగ్నెంట్ ఉమెన్ కి లేకపోతే మీనోపాస్ కి దగ్గర ఉన్న ఉమెన్ కి జింజివైటిస్ అనేది, గమ్ ప్రాబ్లమ్స్ అనేది రావడం కొంచెం సహజంగా కనిపిస్తుంటుందండి. సో అలాంటి వాళ్ళు ఇంకొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంటుంది. సో వాళ్ళు రెగ్యులర్ గా ఫ్లాస్ చేసుకోవడం కానీ, ఇప్పుడు మార్కెట్ లో అమెజాన్ లో కానీ మనకి మిగతా వాటిలలో వాటర్ ఫ్లాసెస్ అని దొరుకుతున్నాయండి. అవి ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు, బ్రాండెడ్ లోనే దొరుకుతున్నాయి, నార్మల్ గా కూడా దొరుకుతున్నాయి. యూ బెటర్ యూజ్ దట్ వాటర్ ఫ్లాస్ సో దట్ మీకు స్కేలింగ్ చేయించుకునే
ఇన్సిడెన్స్ అనేది తగ్గుతుంది. సో రూల్ ప్రకారం అన్నా సరే, స్టడీస్ ప్రకారం వాట్ వీ సజెస్ట్ ఈస్ యూ విజిట్ అ డెంటిస్ట్ ఫర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ టు గెట్ స్కేలింగ్. స్కేలింగ్ చేయించుకోవడానికి ఒకసారి ఇయర్ మొత్తంలో ఒకసారి విజిట్ చేయండి అని మేమైతే ప్రిస్క్రైబ్ చేస్తాము. బికాజ్ ఆ గార్ ఏదైతే పంటికి చిగురికి మధ్యలో రిటెన్షన్ ఉంటుందో ఆ రిటెన్షన్ మొత్తం తీసేయడానికి. సో ఈ రిటెన్షన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో కానీ, లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, దేని వల్ల కానీ చిగుర్లు అనేది ఉబ్బడం అనేది జరుగుతుందండి. సో ఇది అవాయిడ్ చేయడానికి వాటర్ ఫ్లాసింగ్ ఇట్లాంటివి చేసుకుంటే ఇంకా బెటర్ అండి. అంటే వీ హ్యావ్ డిఫరెంట్ మొడాలిటీస్ ఇన్ ఇంటర్నెట్ లో మనకి ఆన్లైన్ దొరుకుతున్నాయి ఇప్పుడు లక్కీగా. సో దిస్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ బిఫోర్ ఆల్మోస్ట్ 1.5-2 years, బట్ నవ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇట్లాంటివి యూజ్ చేయడము. దాని తర్వాత కొంతమంది రెగ్యులర్ గా నైట్ గార్డ్స్ అని పెట్టేస్తుంటారండి పళ్ళు తెల్లగా కనిపించేసడానికి. అవి ఆన్లైన్ లోనే దొరుకుతాయి. ఇప్పుడు ఎట్లాగైతే వాటర్ ఫ్లాసెస్ దొరుకుతున్నాయో, పళ్ళు తెల్లగా కనిపించడానికి బ్లీచింగ్ చేయించుకోవడానికి నైట్ గార్డ్స్ లలో పెట్టేసుకొని నైట్ టైం పెట్టేసుకొని పడుకుంటారు. సో అలాంటివి చేయడం అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే బ్లీచింగ్ లో ఎప్పుడైనా సరే దేర్ ఆర్ కెమికల్స్ విచ్ విల్ డీమినరలైజ్ యువర్ టీత్. వన్స్ ఇన్ అ వైల్ ఇట్ ఈస్ ఓకే. అంటే whenever you want to go for a marriage or a party where you are socializing and talking to people, లేకపోతే ఎవరైనా పబ్లిక్ స్పీకర్స్ ఉంటే వాళ్ళు పబ్లిక్ స్పీకింగ్ చేస్తా ఉంటే వన్స్ ఇన్ అ వైల్ ఇట్ ఈస్ ఓకే. బట్ రెగ్యులర్ గా చేసుకోవడము, ఎవ్రీ వీక్ చేసుకోవడము అనేది అట్లీస్ట్ ఇట్లాంటి టైంలో అన్నా అవాయిడ్ చేయాలి. సో బికాస్ యూ కెనాట్ విజిట్ అ డెంటిస్ట్ బికాస్ అది డీమినరలైజ్ అవ్వడం చాలా ఎక్కువ అయిపోతుందండి ఆ కెమికల్స్ వల్ల. సో దట్ యూ హ్యావ్ టు అవాయిడ్ అండి. ఈ పేస్ట్లలో కూడా రకరకాల పేస్ట్లు వస్తున్నాయి కదా, మెడికేటెడ్ అని, ఆయిల్ అని, హెర్బల్ పేస్ట్లని అని. అసలు పేస్ట్లు ఏం హెల్తీగా ఉండాలి టీత్ అంటే? టెక్నికల్లీ లైక్ మీరు ఏ పేస్ట్ యూజ్ చేసినా ఒకటే అండి. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద బ్రషింగ్ టెక్నిక్ రైట్లీ, మీరు ఏ పేస్ట్ యూజ్ చేసినా సరే ఒకటే లాగా ఉంటుంది. కానీ వాట్ ఐ సజెస్ట్ పర్సనలీ అండ్ వాట్ ఐ యూజ్ పర్సనలీ ఈజ్ పేస్ట్ విచ్ డు నాట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లోరైడ్ కంటెంట్. ఎక్కువ ఫ్లోరైడ్ కంటెంట్ లేని పేస్ట్లు ఏవైతే ఉంటాయో అవి వాడడం అని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను. నేను కూడా అదే వాడతాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక మనకి మిస్వాక్ లో ఫ్లోరైడ్ కంటెంట్ అంత ఎక్కువ ఉండదండి. దాని తర్వాత డాబర్ రెడ్ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండదు. సో క్రెస్ట్ లో కొంచెం తక్కువ ఉంటుంది, ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే తిప్పి చూస్తామో ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఎప్పుడైతే కనిపిస్తాయో ఆ ఇంగ్రీడియంట్స్ లలో ఫ్లోరైడ్ కంటెంట్ ఏవైతే ఉంటాయో దాన్ని అది కొంచెం తక్కువ ఉన్నది మనం కంపేర్ చేసుకొని అలాంటి టూత్ పేస్ట్లు తీసుకోవడం బెటర్ అండి. ఓకే. ఆ ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటే ఏమవుతుంది? ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడం వల్ల ఫస్ట్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఉంటాయండి. అండ్ రెండోది ఎక్కువ ఫ్లోరైడ్ యూజ్ చేయడం వల్ల కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. యాక్చువల్లీ మాకు ఫ్లోరైడ్ యూజ్ చేయమని చెప్పి ఫస్ట్ అంటే ఎవ్రీ స్టడీ ఒక సర్టన్ టైం వరకు ఉంటుంది కదండి. దిస్ ఇస్ ద న్యూయెస్ట్ స్టడీ విచ్ ఇస్ కమింగ్ టు ఇంటూ లైట్ దట్ యూజింగ్ లాట్ ఆఫ్ ఫ్లోరైడ్ విల్ యాక్చువల్లీ కాజ్ పిట్యూటరీ గ్లాండ్ కాల్సిఫై అవ్వడానికి కానీ దోహదతీస్తుందండి. పిట్యూటరీ గ్లాండ్ అంటే మనకి ఈ బ్రో సెంటర్ లో మధ్యలో ఉంటుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మన బాడీలో ప్రతి హార్మోన్ ఎట్లా ఫంక్షన్ అవ్వాలి, మన విచక్షణ జ్ఞానం అనే దాన్ని అది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ ఫ్లోరైడ్ మనం వాడుతూ ఉంటే ఇన్ అవర్ డైలీ లైఫ్ ఇట్ మైట్ గెట్ దాని ఫంక్షన్ అనేది తక్కువ అవుతుంది, దాని ఫంక్షన్ అనేది కొంచెం కాల్సిఫై అవుతుంది అనేది చెప్తారండి. ఈ సైంటిఫిక్ రీసెర్చ్ ఉందా ఈ రకంగా? యా, దీని మీద సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. దిస్ ఇస్ వెరీ చాలా కొత్తగా వచ్చిన టాపిక్ అండి ఇది. ఎందుకంటే మొన్నటి వరకు ఫ్లోరైడ్ వాడాలి అనే కాన్సెప్ట్ తోటి టూత్ పేస్ట్లలో ఫ్లోరైడ్ ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. బట్ దిస్ ఈస్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ ఫర్ అస్. దిస్ ఇస్ బీయింగ్ అంటే చాలా అంటే దిస్ ఇస్ లైక్ చేంజింగ్ ఎవ్రీథింగ్ అండి. అంటే ప్రతిదీ మనకి కోవిడ్ వచ్చిన తర్వాత కొన్ని ఎట్లా అయితే మారిపోయాయో, అప్ సైడ్ డౌన్ అయిపోయాయో అలాంటి టాపిక్స్ లలో ఒక టాపిక్ అండి ఇది. ఓకే. ఇప్పుడు ఎన్ని సార్లు బ్రష్ చేయాలంటారు రోజుకి? రోజుకి 2 సార్లు బ్రష్ చేస్తే సరిపోతుందండి. పొద్దున ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి. మనం లంచ్ తిన్న తర్వాత ఒకసారి పుక్కిలిస్తే సరిపోతుంది. ఓకే. పుక్కిలించేది గాగుల్ చేసి లేకపోతే
ఏమైనా ఉప్పు వాటర్‌తో పుక్కిలించాలా ప్రతిసారి? జనరల్లీ మీరు ఇంట్లో ఉంటే గనక నార్మల్ మౌత్ వాష్ యూజ్ చేయండి. ఒకవేళ ఇంట్లో కాకుండా బయట ఎక్కడన్నా ఉంటే గనక బయటేమన్నా మీ బంధువుల ఇంట్లో వాటిల్లో తినాల్సొస్తే గనక ఒకసారి యూ కెన్ వాష్ ఇట్ డైరెక్ట్‌లీ విత్ నార్మల్ వాటర్. జస్ట్ మేక్ ష్యూర్ యూ ఆర్ డూయింగ్ ఇట్ కరెక్ట్‌లీ అండి. అంటే కొంచెం మంచిగా అట్లాగా. ఓకే. చైతన్య గారు, ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం ఏవైనా చిన్న చిన్న ముందు పంటికి సమస్యలు రాకుండా చూసుకునే అవకాశం ఉంది. మనం కొంత ప్రివెన్షను అట్లాగనే మనం అంటే గార్గ్లింగ్ జేయడం గానీ, లేకపోతే బ్రషింగు వీటన్నింటి ద్వారా జాగ్రత్త తీసుకోవడం వల్ల ఓరల్ హైజీన్ అంటే నోటికి సంబంధించిన పరిశుభ్రతని పాటించడం వలన ఇవన్నిటి నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ సమయంలో. అట్లా అవునండి. కాకుండా ఏదన్నా పెద్ద పెద్ద సమస్యలొచ్చి సర్జరీలు అలా చేయాల్సిన పరిస్థితి గానీ, లేకపోతే మరింత ఎక్కువ బాధగా పళ్ళు ఇవి ఏవైనా ఉంటే కూడా భయం లేదు. డెంటిస్ట్‌లు అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నారు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అవునండి. అవును. చాలా థాంక్స్ అండి. మేము చాలా చెప్పండి. అంటే ఏ ఏ లెవెల్‌కి తీసుకుంటున్నామంటే అండి వీఆర్ నాట్ ఈవెన్ యూజింగ్ ఏసీస్ ఇన్ అవర్ అంటే మేము ఏసీ యూజ్ చేయకుండా కేర్ చేస్తుంటే పేషెంట్‌కి యాంగ్జైటీ ఇష్యూస్ ఇట్లాంటివొస్తాయండి. సో, ఏరోసాల్ జనరేట్ అవుతుందని చెప్పి వీఆర్ నాట్ డూయింగ్ థట్. అండ్ క్లినిక్‌లో గనుక ఎన్ని విండోస్ అయితే ఉంటాయో ఆ విండోస్ అన్నీ ఓపెన్ చేసేసి మేము పీపీ కిట్ ఏసుకున్నా సరే వెన్ వీఆర్ ఇన్ ఎ క్లోజ్ క్వాడ్రంట్ మాకు సఫికేషన్‌గా గూడా ఉంటుంది. సో, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ ఇట్ లైక్ అవన్నీ యేసుకొని అంటే ఒకవైపు పేషెంట్‌కు భయముంది. కాబట్టి అందరూ యాహ్! కలిసి తీసుకుంటున్నారు కలిసి కాబట్టి తీసుకోవాలి. యాహ్! అవునండి. లేదు గానీ, ఏదైనా అవసరమైతే మాత్రం సేఫ్‌గా ఏ ఏ డెంటల్ ప్రాక్టీషనర్ ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తున్నారో చైతన్య చెప్పినట్టుగా, ఇవన్నీ జాగ్రత్తలు పాటించే చోట సురక్షితంగా ఉందేమో అని చెప్పి టెస్ట్ చేసుకున్న తర్వాత అట్లాంటి డెంటల్ క్లినిక్‌కి పోయే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే ముందుగానే ఈ సమస్యలన్నీ రాకుండా కొంచెం జాగ్రత్తగా ఇంట్లో పిల్లల విషయంలో పిల్లలకి డెంటల్ హైజీన్ పాటించడం. అట్లాగనే ఒక 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఎక్కువ సమస్యలు చిగుళ్ళ వాపులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకి అవి చేసుకోవడము ఇవన్నీ గనుక చేసుకుంటే మనము కొంతవరకు సురక్షితంగా ఉండగలుగుతాం. థాంక్ యూ. అవునండి. థాంక్ యూ వెరీ మచ్.